Save the date, September 22nd, Monday 11 a.m. ₹50 కోసం మర్డర్. అవును, మీరు వింటుంది నిజమే. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియక కొన్ని సంఘటనలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కేవలం ₹50 కోసం తన స్నేహితుణ్ణి చంపేసినటువంటి ఘటన గుజరాత్లో జరిగింది. స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవలసినటువంటి పుట్టినరోజు వేడుకలో ఈ యొక్క తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కేవలం 50 రూపాయల కోసం మొదలైనటువంటి చిన్నపాటి గొడవ చిలికి అది పెద్దగా మారి ఒకరి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వెళ్ళింది. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూరత్లోని పాండేసరా ప్రాంతం లక్ష్మీనగర్ నివసించే భరత్ సింగ్ అనేటువంటి ఒక యువకుడు తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి ఆల్తాన్లోని ఓ హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేసరాలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల నిమిత్తం అనిల్ రాజ్బర్ అనే మరో స్నేహితుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును ₹50 ఇవ్వమని అడిగారు. ఈ చిన్న విషయం పైన బిట్టు అనిల్ మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదరడంతో వారిని శాంతింపచేసేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్ అనిల్ పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతడికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చందన్ పైన గతంలోనే 4 దోపిడీ దాడి కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపైన లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా వారు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.